మహదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, బ్రహ్మ విష్ణుల లింగాన్వేషణ. ప్రపంచం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. ఆ జ్యోతిస్తంభమునందు ప్రళయాగ్నిని మించిన ప్రచండ తేజముతో ప్రజ్వరిల్లుతున్న వహ్ని ప్రతాపము ముందు అగ్నిదేవుడు వెలవెలబోయాడు. ఆ సమయాన వేలాది దివ్య శంఖారావధ్వనుల ముల్లోకములందంతటా వినిపిస్తుండగా వేలాది దివ్య ఢమరుక నాదాలు 14 భువనాలలో ప్రతిధ్వనిస్తుండగా వేలాది దివ్య ఘంటారావాలు త్రిలోకవాసులను భక్తి ప్రపత్తులను చేస్తూ ఉర్రూతలుగిస్తుండగా అత్యద్భుతమైన దివ్య కంఠస్వరాలు మధుర గళ గానములతో భక్తి పారవస్య భావైక్య తత్పరతతో తన్మయతతో ఆర్ద్రతతో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అన్న వేదవాణి కర్ణేంద్రియాలను తాకి అలరించసాగింది. బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో జ్వాలాస్తంభమును చూస్తూ మంత్రమును అప్రయత్నముగా ఉచ్చరిస్తూ, ఆహా, ఏమీ అద్భుత ఆశ్చర్య సంఘటన! సృష్టికర్తనైన నాకే మతిభ్రమణమును కలిగించుచున్న ఈ అపూర్వ సృష్టి ఎవరిదో కదా! ఈ జ్వాలాస్తంభము యొక్క ఆద్యంతములను కనిపెట్టి దీని సృష్టికర్తను దర్శించిన వాని జన్మమే జన్మము కదా అనేశాడు భావావేశంతో మరుక్షణమే. లెస్సగా పలికావు బ్రహ్మదేవా, అంతరిక్షములో నుంచి ఆ శరీరవాణి వినవచ్చిందిలా. మీలో ఎవరు ముందుగా ఈ జ్వాలాస్తంభము యొక్క మొదలుగాని లేదా తుదిగాని దర్శించి వస్తారో వారే అధికులుగా గుర్తించబడతారు. ప్రయత్నించండి. సరేనని బ్రహ్మ తల పంకించి హంసరూపాన్ని దాల్చి అంతరిక్షాభిముఖంగా ప్రయాణం ఆరంభించాడు. విష్ణువు శ్వేతవరాహ రూపాన్ని ధరించి జ్వాలాస్తంభము పక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అనేక దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసి పాతాళలోకమునకు చేరుకున్నాడు. అయినా జ్వాలాస్తంభము యొక్క మూలము అంతుబట్టలేదు. అచట అరుణకాంతులతో జ్వలిస్తున్న జ్వాలాస్తంభము వ్యాపించి ఉన్నది, కానీ దాని మూలము కానరాలేదు. విష్ణువు నిరాశ చెంది తాను బయలుదేరిన చోటుకే చేరుకుని జ్వాలాస్తంభము చెంత చేరి రుద్రగాయత్రి మంత్రమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు. ఇహ హంసరూపుడై అంతరిక్షము వైపు ప్రయాణమారంభించిన బ్రహ్మ 1000 దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసిన జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును దర్శించలేకపోయాడు. కనీసము కనుచూపు మేరలో కూడా జ్వాలాస్తంభము యొక్క ఊర్ధ్వభాగము కనిపించలేదు. అయ్యో, సృష్టికర్తనైన నాకు ఈ దుర్గతి ఏమిటి? పరాభవ భారము నుండి నన్ను రక్షించగల వారు లేనేలేరా? ఒక్కరు కూడా లేరా? అంటూ దుఃఖంతో చింతాక్రాంతుడయ్యాడు బ్రహ్మ. సరిగ్గా అప్పుడే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. రుద్రగాయత్రి జపకీర్తనను ఆలకిస్తూ అంతరిక్షం వైపు చూశాడు బ్రహ్మ. ఒక గండకీ పుష్పము క్రిందికి జారుకుంటూ వస్తోంది. బ్రహ్మ దానిని ఆపి, ఓ పుష్పరాజమా, నీవెవరు? నిన్నెవరు సృష్టించారు? నీవెక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, నన్ను గండకీ పుష్పము అంటారు. ఈ జ్వాలాస్తంభము యొక్క మూలపురుషుడే నా సృష్టికర్త. ఇంతకు మునిపే అతని పూజకు నేను వినియోగించబడ్డాను. జ్వాలాస్తంభం యొక్క శిఖర భాగము నుండి జారిపోయాను. నీ దోసిలి యందు పడి పతనము కాకుండా ఆపబడ్డాను. నన్ను కాపాడిన నీకు సహస్రాధిక కృతజ్ఞతాభివందనములు అని చెప్పింది గండకీ పుష్పము. బ్రహ్మ అచ్చెరువొంది దాని సహాయముతో తాను విజయం సాధించాలన్న దుర్బుద్ధితో ఆ పుష్పమునకు జరిగినదంతా వివరించి చెప్పి, ఓ గండకీ పుష్పమా, నేను ఈ జ్వాలాస్తంభము యొక్క శిఖరాగ్రభాగమును దర్శించానని సాక్ష్యము చెప్పు అని చెప్పి బలవంతముగా గండకీ పుష్పమును సాక్ష్యము చెప్పడానికి ఒప్పించాడు బ్రహ్మ. సరేనంది పుష్పము. అంతలో ఊర్ధ్వభాగము నుండి మరొకసారి రుద్రగాయత్రి మంత్రము జపము వినిపించసాగింది. బ్రహ్మ అటువైపు చూశాడు. ధవళవర్ణ శరీరఛాయతో ధగధగ మెరిసిపోతూ ఒక ధేనువు క్రిందికి దిగి వస్తోంది.
బ్రహ్మ ఆ ధేనువుని ఆపి, నీవెవరు, ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, నా పేరు ధేనువు. ప్రతిదినము ఈ జ్వాలాస్తంభం యొక్క అగ్రభాగమును నా క్షీరధారల చేత అభిషేకిస్తూ ఉంటాను. ఒకనాడు నేను క్షీరాభిషేకం చేసిన తదుపరి కాళ్ళు బెసికి ఇలా జారిపోయాను. అనేక వేల దివ్య సంవత్సరాలుగా క్రిందికి జారుతూ వస్తున్న నేను ఇప్పుడు నీ దయ వలన రక్షించబడ్డాను అన్నది ధేనువు. వేలాది దివ్య సంవత్సరాలు ప్రయాణమా, వేలాది యోజనాల దూరమా అనుకుంటూ విస్తుబోయాడు బ్రహ్మ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.